ఎట్లా ఉంది అంటే మీరు దానికంటే ఎన్ని గేట్స్ ఓపెన్ చేస్తారు? పూర్తిగా లెక్కేస్తుంది. మనకి ఇక్కడ కేటాయించి తెలుస్తుంది. ఆల్రెడీ మన సర్వే ప్రకారం మనం ఇంటికి కనిపిస్తుంది. ఇప్పుడు మనం టోటల్ 18 గేట్స్ ఉంటాయి. సో 18 గేట్స్లో మనం ఇండియన్ గేట్స్ వెళ్ళాం. 6 9 మన ఇంట్లో వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు సార్ మనకి సో మనకి 2.9 వచ్చిన తర్వాత మనకి ఇంట్లో 14 క్లీన్ చేయరాదా? చల్ల దాంట్లో క్లీన్ చేసి పెట్టాలి. ఒకసారి క్లీన్ చేసి పెట్టాలి. ఇది 5 వరకు 708 మీరు ఎగ్జాక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 670 697 పాయింట్ సంథింగ్ అనేది ఎట్లా చెప్తారు? ఇది ఏంటి ఆటోమేటిక్ గా ఇట్లా ప్రొజెక్ట్ అవుతుందా? మూవ్మెంట్ ఎట్లా ఉంది మెకానిజం? అంటే సిస్టమ్ ఎట్లా పైకి వస్తున్నారు. నిన్న మొన్న మన నిర్మల్ జిల్లాలో ఈ కడం ప్రాంతంలో భారీ వర్ష మన నమోదు కావడం జరిగింది. ఇంచుమించు 100 మిల్లీమీటర్ కంటే ఎక్కువనే ఇక్కడ వర్ష నమోదు కావడం వల్ల ఇంతకుముందు కడం ప్రాజెక్ట్కి మ్యాక్సిమం లెవెల్ ఒక 700 ఫీట్ అనేది ఉంటుంది. సో మొన్నటి వరకు అయితే ఎల్నినో ప్రభావం వల్ల ప్లస్ తక్కువ వాటర్ రావడం వల్ల అది ఆల్మోస్ట్ ఒక 675 676 రేంజ్కి వచ్చింది. లక్కీలీ ఒక లాస్ట్ వారం రోజుల్లో కొంత మనకి మంచిగానే వర్షం పడింది కాబట్టి ఇప్పుడు ఆ లెవెల్ ఒక నిన్న 691కి వస్తే కొంత వాటర్ ఇక్కడ నుంచి మనం డౌన్ స్ట్రీమ్లో రిలీజ్ చేశాము. ప్లస్ ఫర్దర్గా కూడా వాటర్ తక్కువ రావచ్చు ఆ ఉద్దేశంతో ఇప్పుడు 691 నుంచి ఇంకా దీన్ని పెంచుతూ 697కి తీసుకువచ్చాము. ప్రస్తుతం ఇది 697.6 లెవెల్లో ఉంది. దీనికి మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 700 అంటే ఇంకా 2.5 ఫీట్ మనం దీంట్లో ఇంకా పెంచుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ 700 మనం వచ్చేస్తే నెక్స్ట్ ఒక సంవత్సరంలో కూడా ఒకవేళ వర్షం రాకపోయినా కూడా మనం డ్రింకింగ్ వాటర్కి మిగతా వ్యవసాయంకి మనం వాడుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో కడం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఒక 5,000 మనం ఎకరాలకి దీనికి ఆయకట్టుకి మనం వ్యవసాయం కోసం జనరల్గా వాడతాము. సో అంటే లక్కీ ఈ రెయిన్ రావడం వల్ల మన జిల్లాకి ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్కి ఈ ప్రాంతంలో అయితే మనకి నీళ్ళు సమస్య ఎటువంటి రాకుండా ఉంటుంది. మన ఆనరబుల్ మినిస్టర్ సార్తో సాయంత్రం దీని గురించి నేను మాట్లాడాను. సార్ కూడా త్వరలోనే ఒకసారి విజిట్ చేస్తా అన్నారు. సార్తో కూడా కోఆర్డినేట్ చేసి